మూవింగ్ ఆన్ ఏపీ పారిశ్రామిక వృద్ధిలో నేడు మరో ముందడుగు పడుతుంది. ఉక్కు నగరంలో రాష్ట్రానికి 1.36 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా స్టీల్ ప్లాంట్ నిర్మించనుంది. నేడు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ప్లాంట్ కు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించనున్నారు. లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను 2 దశల్లో నిర్మించబోతున్నారు. దీనికి అనుబంధంగా 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ కూడా నిర్మించబోతున్నారు. దీని ద్వారా 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. అలాగే ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో పరిశ్రమల హబ్ గా విశాఖ రీజియన్ అభివృద్ధి చెందుతుంది. స్టీల్ ప్లాంట్ ను NH116 తో కలిపే 4 లేన్స్ రోడ్ విస్తరణ పనులు చేపట్టబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కాంతి. శివాని, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో నిర్మించనున్నటువంటి ఆర్ఎల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన తోటి ఉత్తరాంధ్రలో ఒక కొత్త శకం మొదలు కాబోతుందని చెప్పుకోవాలి. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో ఇది ఒక నవశకంగా చెప్పుకోవాలి. 1.3 లక్షల కోట్లతోటి స్టీల్ ప్లాంట్ కు నక్కపల్లిలో ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ శంకుస్థాపన ద్వారా ఈ పరిశ్రమ అందుబాటులోకి రావడం వల్ల దాదాపు 1,00,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. దాంతో పాటు సంవత్సరానికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం 2 దశల్లో ఈ ప్లాంట్ లో సాకారం కాబోతుంది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కానుండడంతో ఇది ఒక ప్రత్యేకతగా ఆంధ్రప్రదేశ్ కి అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో చెప్పుకోదగిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అలాగే ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా ఒక క్యాప్టివ్ పోర్ట్ ను కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓడరేవు ద్వారా మరో 6,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. ప్లాంట్ మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలాగా NH16 తో అనుసంధానం చేస్తూ 4 లేన్ల విస్తీర్ణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మధ్యాహ్నం జరిగేటువంటి ఈ కార్యక్రమానికి దాదాపుగా ఏదైతే 2 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి బయలుదేరతారు. ఇక కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనారాయణ మిట్టల్ అలాగే చైర్మన్ ఆదిత్య మిట్టల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ఉక్కు మార్కెట్ లో ఏదైతే ఇండియాలో ఒక భవిష్యత్తులో ఇండియాలో ఒక కీలక పాత్ర పోషించబోతోంది ఇండియా. ఈ నేపథ్యంలోనే ఈ కర్మాగారం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రత్యేకతగా చెప్పుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం జరిగేటువంటి ఈ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 7 గంటలకు ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకోబోతూ ఉన్నారు. శివాని. థ్యాంక్ యూ కాంతి.